అత్యంత గౌరవప్రదంగా జరపాల్సిన భారత రిపబ్లిక్ దినోత్సవాన్ని చౌకబారు డ్యాన్సులతో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పబ్లిక్ గా అగౌరవపరిచారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక సహకారంతో విశాఖ బీచ్ లో భారత గణతంత్ర దినోత్సవాన్ని చౌకబారు డ్యాన్సులతో నిర్వహించి అభాసుపాలయ్యారు. సంక్రాంతి సంబరాల పేరుతో జాతీయ బ్యాంకుల నుంచి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులను లాగేసిన జీవీఎల్ అండ్ టీం ఇప్పుడు గణతంత్ర దినోత్సవం పేరుతో ఇండియన్ ఆయిల్ లాంటి సంస్థల నుంచి చమురు పిండేసింది. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కడా రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ కనబడరు, ఒక గాంధీ కనబడరు, స్వాతంత్ర స్ఫూర్తిని అందించిన మహనీయులు కూడా కనబడరు. వేదిక మీద అమర్చిన ఎల్ఈడి స్క్రీన్పై జీవీఎల్ పెద్ద ఫోటో మాత్రమే కనబడుతుంది. దీనికి తోడు బంగారు కోడిపెట్ట, మా ఊర్లో ఒక పడుచుంది వంటి పాటలతో రికార్డింగ్ డ్యాన్స్లతో గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని అగౌరవపరిచారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పాటలతో డ్యాన్సులు వేయడం తప్పని ఒక సమయంలో జీవీఎల్కు కూడా జ్ఞానోదయమైంది. అయితే ఈ పాటల పట్ల మొదటి వరుసలో కూర్చున్న తన సతీమణితో సహా చప్పట్లు కొట్టడం చూస్తుంటే ఇదే బాగున్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి పాటలతోనే కార్యక్రమాన్ని కొనసాగిద్దామా అంటూ మళ్లీ తన దారిలోకి జీవీఎల్ వెళ్లిపోయి కార్యక్రమాన్ని కొనసాగించారు. బ్యాంకుల, ఆయిల్ సంస్థలతో జల్సారాయుడిలా డ్యాన్సులు వేస్తూ వరుస కార్యక్రమాలను జరిపేస్తున్న జీవీఎల్ను చూస్తూ ప్రజలు విమర్శలు చేయడం, చీత్కరించుకోవడమే కాదు నవ్వుకుంటున్నారు. ఈ వినోదభరిత పాటలతో ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటుందేమో అని, కానీ ముందు వరుసలో కూర్చున్నటువంటి కొంతమంది మహిళలు నా శ్రీమతితో సహా ఈ పాటకి భజన చేస్తున్నట్టుగా చప్పట్లు కొడుతూ ఉన్నారు. సో కాబట్టి దాంతో నాకు పర్వాలేదు, మనం చేసేది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అన్న ఒక నమ్మకం కలిగింది. ఇటువంటి పాటలు కూడా కొనసాగిద్దామా? ఓకే, థ్యాంక్ యూ. సరే, పాటకి సంగీతానికి there is no limits అంటారు. that's the power of music. so continue. అమిత మల్లెమొక 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 చెమ్మచెక్క 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 మల్లెమొక 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 ఐ బల్లె బల్లె బల్లె